Yes. So today we'll go for the last topic of our subject, pharmaceutics, that is pharmaceutical calculations, Anna. So this is the last chapter. In the pharmaceutical calculations, దీంట్లో అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు, కంప్లీట్ గా మీరే చూసుకోవాలి. అంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ప్రకారం నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం మీకు అన్ని నీట్ గా చేసుకుంటూ ఉండాలి. ఓకే, గో ఫర్ ద ప్రాక్టీస్. ఓకే, so I'll give some small intro regarding what is pharmaceutical calculations and what are the things involved in the pharmaceutical calculations. Okay. So this pharmaceutical calculation, so why we are using this pharmaceutical calculations ante, see, in the preparations in different form, you're preparing at different forms of dosage forms, okay, like syrups, tablet capsules, different types of dosage forms you are having. So every dosage form will be prepared, every dosage form will be formulated with the help of calculations. అవునా కదా? మనం ఆల్రెడీ మీరు చేశారు, సిరప్ చేశారు, కొన్ని వీక్ ఐడెన్ సొల్యూషన్ చేశారు. ఏం చేశారు? క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే కదా కంప్లీట్ గా చేశారు. ఓకే, అండ్ ఆల్సో యూ హ్యావ్ సీన్ ద పర్సంటేజ్. కొన్ని ఫార్ములేషన్స్ కి నేను పర్సంటేజ్ ఇస్తాను. ఓకే, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫార్ములేషన్ ఈస్ 20%, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫార్ములేషన్ ఈస్ 40% అని నేను అప్పుడప్పుడు ఒకసారి మీకు అబ్జర్వేషన్ లో చెప్పే ఉంటాను. సో వీ కెన్ నో, సో బై దిస్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ we can know every detailed process, I mean detailed concept of that formulation. అంటే దాని స్ట్రెంగ్త్ ఎంత, ఓకే, దాని యొక్క వెయిట్ ఎంత, ఆ ఫార్ములేషన్ వెయిట్ ఎంత, ఓకే, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఎంత ఫార్ములేషన్ లో ఉన్నాయి అంటే 0.01 మనం అట్రోపిన్ సల్ఫేట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, దాని ఫార్ములేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎవ్రీ ఫార్ములేషన్ ఇన్వాల్వ్ సమ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఆ ఇంగ్రీడియంట్ ఎంత వెయిట్ లో ఉంది, ఎంత యాడ్ చేశారు. ఓకే, so everything will be involved in the calculation process. So it is very very important as per our in the subject of pharmaceutics, and not only in the subject of pharmaceutics, మీరు కంప్లీట్ ఒక డోసేజ్ ఫార్మ్ తయారు చేయాలంటే pharmaceutical calculation చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, అండ్ ఆల్సో we will be having a syrup. మనం సిరప్ తాగుతూ ఉంటాం, సిరప్ లో ఆల్కహాలిక్ కంటెంట్ ఉంటుంది, ఎప్పుడైనా గమనించలేదు. ఫర్ సమ్ ఆఫ్ ద ఫార్ములేషన్స్ విల్ బి హ్యావింగ్ ఆల్కహాలిక్ కంటెంట్. ఓకే, ఆల్కహాలిక్ స్ట్రెంగ్త్ ఎంత ఆల్కహాల్ వేసాము, ఆ పర్టికులర్ ఫార్ములేషన్ లో ఎంత ఆల్కహాల్ వేసాము. సిరప్ తీసుకున్న తర్వాత మనకు చాలా నిద్ర వచ్చేస్తూ ఉంటది నైట్ టైం కానీ ఎప్పుడు తీసుకున్నా సరే, ఎందుకంటే ఇట్ ఈస్ వీఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ ఇన్ దాట్. ఓకే, ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ వేయాలి. అలాగే అంతెందుకు మీ ఇయర్ సొల్యూషన్స్, ఓటిక్ సొల్యూషన్స్, ఓకే, ఆప్థాల్మిక్ సొల్యూషన్స్ లో కానీ వాట్ ఎవర్ సొల్యూషన్స్ లో కానీ విల్ బి ఇన్వాల్వింగ్ ఇథైల్ ఆల్కహాల్ కానీ ఆల్కహాల్ కానీ. ఓకే, అండ్ ఆల్సో మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ లో కూడా మనం ఆల్కహాల్ వేస్తాము. ఓకే, సో ఆల్కహాలిక్ స్ట్రెంగ్త్ ఎంత మెయింటైన్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో సో దిస్ లిక్విడ్ స్ట్రెంగ్త్ ఎంత మెయింటైన్ చేయాలి, వెహికల్ స్ట్రెంగ్త్ ఎంత మెయింటైన్ చేయాలి, అన్ని కూడా ఎలా తెలుస్తాయంటే ఈ ఫార్మాస్యూటికల్ క్యాలిక్యులేషన్స్ బట్టే మన ఫార్ములేషన్ యొక్క స్ట్రెంగ్త్ కానీ దాని వెయిట్ కానీ, ఓకే, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మాస్యూటికల్ క్యాలిక్యులేషన్. Okay, so coming to this small intro regarding this pharmaceutical calculations, see this. So intro, to have a complete understanding, to have to have a complete understanding of various types of calculations which are involved in dispensing. Okay, dispensing ante meer tayaru cheyadam, which are involved in dispensing. It is desirable that the pharmacist should have the thorough knowledge. We should have a thorough knowledge in reading the weights and measures which are used in the calculations. అంతే కదా, ఇంగ్రీడియంట్ వెయిట్ చేస్తున్నారు మీరు, ఇంగ్రీడియంట్ వెయిట్ చేస్తున్నారు, ఎంత వెయిట్ చేయాలి, ఓకే, ఎంత వెయిట్ చేస్తే, ఓకే, తర్వాత చిన్నపిల్లలకి ఎంత వెయిట్ చేయాలి, పెద్దవాళ్ళకి ఎంత వెయిట్ చేయాలి, మీ అడల్ట్స్ కి ఎంత వెయిట్ చేయాలి. సో ఎవ్రీథింగ్, ద కాన్సెప్ట్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్ ప్రిపరేషన్స్ ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ calculations. Okay, so it is desirable that pharmacists should have a thorough knowledge regarding the weights and measures which are used in the calculations. Okay, and also we are having two types of weights and measures. We are having two systems of weights and measures. ఏంటంటే imperial system of calculations and metric system of calculations. ఇంపీరియల్ సిస్టమ్ ఏంటంటే అమ్మా, ఇది ఓల్డ్ సిస్టమ్ అమ్మా, పాత కాలంలో చేసేవాళ్ళు. ఇంపీరియల్ సిస్టమ్ అంటే పాత కాలంలో చేసేవారు అనమాట. ఓకే, మెట్రిక్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం చేసేవి, అంటే కిలోగ్రామ్స్, లీటర్స్, తర్వాత గ్రామ్స్, మైక్రోగ్రామ్స్, ఇవన్నీ ఇప్పుడు చేసాయి. ఇప్పుడు ప్రెసెంట్ మనం వెయిట్ చేసే అన్ని కిలోగ్రామ్స్ లో, లీటర్స్ లో, మిల్లీ లీటర్స్ లో, మైక్రో లీటర్స్ లో, తర్వాత గ్రామ్స్ లో, వీటన్నిటి కూడా మెట్రిక్ సిస్టమ్ కింద వస్తాయి.
పౌండ్స్ అని అంటారు, గ్రెయిన్స్ అంటాము. ఇంతకుముందు పాతకాలంలో నాణాలు అనేవాళ్ళు, అవునా? ఇప్పుడంటే రూపాయలు అంటున్నాం. ఇంతకుముందు నాణ్యాలు, అరనాణం సంథింగ్ ఏదో ఉండేవి ఇంతకుముందు పాతకాలంలో. అలాగే దాని వెయిట్ సిస్టమ్స్ కూడా ఓల్డ్ సిస్టమ్ లో ఉండేదమ్మా. ఆ ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్ ఏమంటామంటే ఇంపీరియల్ సిస్టమ్ అంటాం. మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఏమంటామంటే మెట్రిక్ సిస్టమ్ అంటాం. ఓకేనమ్మా? సో దిస్ ఇస్ హౌ there are two types of systems of weights and measures. One is imperial system and metric system. Okay, next I'll go for the next slide. I hope it is clear, Amma. Shall I proceed? Yes, sir. Boys? Yes, sir. Yes, sir. Okay. So coming to the imperial system ఏంటంటే it is an old system. ఇప్పుడే చెప్పాను imperial system అంటే it is an old system of weights and measures, and imperial system is again divided into two types. One is Award-Dupuis system and apothecary system. See, already నేను హిస్టరీలో చెప్పాను, హిస్టరీ ఆఫ్ ఫార్మసీలో నేను చెప్పాను there are two types of doctors అని. గుర్తుందా? ఎసిపు డాక్టర్స్ అండ్ ఎసిపు డాక్టర్స్ అని చెప్పారంటే స్పిరిచువల్ గా ఎవరైతే గాడ్ కి ప్రేయర్ చేసి ఆ జబ్బును తగ్గిస్తే దాన్ని ఎసుపు డాక్టర్స్ అంటాము. ఓకే, తర్వాత ఎసు ఎంపెరికల్ డాక్టర్స్ అంటాను. ఓకే, టూ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, ఎసుపు స్పిరిచువల్ అండ్ ఎసు ఎంపెరికల్ డాక్టర్స్ అని. గుర్తుందా లేదో మీకు? ఓకే, కొంతమంది డాక్టర్స్ ఏమో ప్రేయర్ చేసి బతికిస్తారని చెప్పాను. కొంతమంది డాక్టర్స్ ఏమో ఈ ఆకుల ద్వారా, రూట్స్ ద్వారా ఇవన్నీ కలిపి బతికిస్తారని చెప్పాను, అవునా కదా? ఇన్ ద సేమ్ వే వెయిట్ సిస్టమ్స్ లో కూడా ఓల్డ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్ సిస్టమ్ ని ఇంపీరియల్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాను. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇంపీరియల్ సిస్టమ్. అండ్ దిస్ ఇంపీరియల్ సిస్టమ్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ two types. One is Award-Dupuis system. Two types, there is Award-Dupuis system and apothecary system. Okay, so coming to the Award-Dupuis system ante entante, in this system the pound is the standard unit. In the system the pound, okay, pound antam kada, pound is the standard unit for weighing all measures of mass are derived from the imperial standard pound LB. Okay, యూరోపియన్ స్టాండర్డ్స్ లో యూరోపియన్ కరెన్సీ ఏంటమ్మా? పౌండే. గుర్తుందా? యూరోపియన్ కరెన్సీ పౌండ్ అంటాం. సో ద ఇంపీరియల్ స్టాండర్డ్ దీని యొక్క యూనిట్ ఏంటంటే ఎల్బి. ద యూనిట్ ఇస్ ఎల్బి. సో Award-Dupuis system is a standard system. Standard unit ఏంటమ్మా? పౌండ్. ఓకే, ద పౌండ్ is the standard unit followed by the Award-Dupuis system. Okay, coming to the apothecary system, this system is also known as Troy system. This system is also called as Troy system. The grain is the standard unit. ఇక్కడ ఏంటమ్మా? the apothecary system లో grains, the grains is the standard unit. grains అంటే తెలుసు కదా, ఇప్పుడు మన పప్పులు ఉంటాయి, పప్పుల్ని అలా మొత్తం అంటే ఏమంటాం? గ్రెయిన్స్ అంటాం. దిస్ ఆర్ ఆల్ పప్పులు, తర్వాత ఇంకా పప్పుకు సంబంధించి కందిపప్పు, వాట్ ఎవర్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ as grains. ఓకే, కొంతమంది పాతకాలంలో డబ్బులు ఉండగా ఏం చేసేవారంటే నువ్వు పప్పులు ఇచ్చావు అనుకో, నేను రైస్ ఇచ్చేటోడిని, అలాగా ఎక్స్చేంజ్ చేసుకునేవారు అనమాట. ఓకే, సో అది మర్చిపోండి. బట్ apothecary system is based on the grain is the standard unit for the apothecary system. Okay, and all the weights are derived from it. Okay, see this. Now this is the conversion table from apothecaries to Award-Dupuis. apothecaries ఏంటంటే బాగా ఓల్డ్ అమ్మా, Award-Dupuis కొంచెం లేటెస్ట్. అంటే ఇప్పుడు కాదు, apothecaries కన్నా Award-Dupuis కొంచెం లేటెస్ట్ అనమాట. సో నౌ ఐఎమ్ కన్వర్టింగ్ apothecary system to Award-Dupuis system అనమాట. ఓకేనా? see this. 1 pound equal to 16 aviors. 1 pound equal to 7,000 grain. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇవన్నీ మీరు చదువుకోవాలి. ఓకేనమ్మా, ఇవన్నీ మీరు చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ 1 oir అంటే 1 avior system equal to 7,000 by 16 equal to 437.5 grains. ఓకే, ఎందుకంటే 1 LB equal 16 కదా, సో 1 oir equal to 7,000 by 16 equal to 437.5 grains. Okay, 20 grains equal to 1 scruple. 20 grains equal to 1 scruple. 60 grains equal to 1 drachm. It is అమ్మా ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ GPAT కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, GPAT అంటే మీరు బీఫామ్ అయిన తర్వాత. ఓకే, ఎగ్జామ్ 2 మార్క్స్ లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో 2 grains equal to 1 scruple. 60 grains equal to 1 drachm. Okay, 480 grains equal to 1 ounce.
1 ounce అంటే apothecary system వచ్చేసింది ఇక్కడ. ఓకే, now 12 ounces equal to 1 pound. Okay, 5760 grains equal to 1 pound. 12 ounces అన్న 5760 grains అన్న 1 pound అంట. So these are the conversions regarding the apothecaries to Avoirdupois system. Okay, next one. Shall I proceed, amma? Email చదువుకుంటారు కదా తర్వాత? Yes, sir. Boys? Yes, sir. Yes, sir. Next. So measurement of capacity in imperial system. Okay, the standard units for capacity is same. Capacity, the standard అంటే ఇదమ్మా, ఇదేమో లిక్విడ్స్ కి, ఇది వచ్చేసి సాలిడ్స్ అమ్మా. ఇది సాలిడ్స్ వెయిటింగ్, ఇది సాలిడ్స్ కి వెయిట్ చేసేది, ఇది వచ్చేసి లిక్విడ్స్ కమ్మా. ఓకే, the standard units for capacity is same for both the Avoirdupois and apothecary systems. The gallon is the standard unit and other measures of capacity are derived from it. Gallon తెలుసు కదా, gallons of water అంటా ఉంటాం కదా, gallons of liquids, gallons of water అంటా ఉంటాం, ఇదే అమ్మా. ఓకే, సో లిక్విడ్స్ కి ఏంటంటే గ్యాలన్స్, సాలిడ్స్ కి ఏంటంటే పౌండ్, తర్వాత గ్రెయిన్స్. Avoirdupois సిస్టమ్ లో పౌండ్స్ అంటాము, apothecary సిస్టమ్ లో గ్రెయిన్స్ అంటాం. సో see here, 1 gallon equal to 160 fluid ounces, 1/4 of gallon equal to 1 quarter, 1/8 of gallon equal to 1 pint. Pint అంటే అప్పుడప్పుడు బియర్ పింట్స్ అంటా ఉంటాం, pint of బియర్ పింట్స్ అంటా ఉంటాం. సో ఇట్ ఇస్ 1/8 of gallon అంటది. 1/8 of gallon అంటే నియర్లీ 500 ml అమ్మా. 500 ml ని 1 pint అంటా ఉంటాం. సో 1/8 of gallon equal to 1 pint, 1/160 of gallon equal to 1 flounce, 1 quarter equal to 40 flounces, 1 pint equal to 20 flounces, 1 flounce equal to 480 minims. Minims, it is very very important. 1 flounce equal to ఎంత మినిమ్స్ అని అడుగుతాడు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. 480 minims. 1 fluid drachm equal to 60 minims. It is also very important question. Okay, so these are all very very important. You please mug up, గుర్తుపెట్టేసుకోవాలి, అలా చదువుకొని మీరు గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే, so these are all the systems measured for the liquids and these are the systems measured for the solids. Okay, now metric system. Now we came to our system, metric system. Metric system is used in the Indian pharmacopoeia for the measurements of weights and capacity. అవునా, ఇప్పుడు ఏంటంటే వెయిట్స్ వచ్చేసినాయి మనకి, వెయిట్స్, గ్రామ్స్, మైక్రోగ్రామ్స్, మిలీగ్రామ్స్, ఇవన్నీ మనం గ్రామ్స్ అంటాం. అక్కడే ఉంటాం గ్రెయిన్స్ అంటున్నారు లేదా పౌండ్స్ అంటున్నారు. ఓకే, సో మెట్రిక్ సిస్టమ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఇండియన్ pharmacopoeia for the measurements of weights and capacities. It was implemented in India, see this, it was implemented in India on 1st April 1964 in pharmacy profession. Okay, so metric system ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారమ్మా? in 1st April 1964 in the profession of pharmacy. Okay, so measurement of weight in metric system ఎలా అంటే a kilogram, అది మీకు ఆల్రెడీ తెలుసు. a kilogram is the standard unit for the measurement of weights and other measures are derived from it. Okay, so metric system has came into existence in the 1st April 1964 and the main unit of this metric system is kilograms. Okay nama? Next, you know the conversion of kilograms, higher నుంచి lower చేశాను నేను. 1 kilogram equal to 1000 grams, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 1 kilogram అంటూ 1000 grams, 1 hectogram అంటే 100 grams, 1 deca అంటే 10, ఓకే, 1 deci అంటే 0.1, 1 centigram అంటే 0.01 grams, 1 milligram అంటే mg, 1 mg equal to 0.001 grams, 1 microgram equal to 0.001 some lakhs of grams. చూసారా, దీన్ని బట్టి we have discussed yesterday in therapeutic incompatibility, that is 0.001 grams అని రాశాను, 0.005 grams అని రాశాను atropine sulfate కి, అవునా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద కన్వర్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వర్షన్ క్లియర్ గా చేస్తేనే మనకు వెయిట్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేయగలం, ఐ మీన్ మన ఫార్ములేషన్ అనేది సరిగ్గా ప్రిపేర్ చేయాలి. సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అవర్ మెట్రిక్ సిస్టమ్, దట్ ఈస్ కిలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వన్, a liter. This is for weights, this is for solids and this is for liquids. You know what is the liter పాలు, లీటర్ అర లీటర్ పాలు, whatever, అర లీటర్ ఏదోటి అనుకుంటాం కదా. సో దీస్ ఆర్ ఆల్ మెజర్డ్ ఫర్ ద లిక్విడ్స్. సో a liter is the standard unit for measurement of capacity and all measures of capacity are derived from it. Okay, so 1 liter equal to 1000 ml, 1 liter equal to 1000 milliliters. Okay, see, the pharmacopoeia of India uses only the metric system in formula. చూసారా, ఓన్లీ మెట్రిక్ సిస్టమ్ నే ఫాలో అవుతాం మన ఫార్మకోపియా. కానీ
ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు చాలా మంది డాక్టర్స్ ఏంటంటే ఇంపీరియల్ సిస్టమ్ ఫాలో అవుతారంట. అంటే ఇప్పుడు అంటే కాదనుకోండి, చాలా మంది డాక్టర్స్ ఇంపీరియల్ సిస్టమ్ అంటే పాత సిస్టమ్ నే ఫాలో అవుతారంట. బట్ ద ప్రిస్క్రిప్షన్ ఆర్ స్టిల్ రిటర్న్ ఇన్ ద ఇంపీరియల్ సిస్టమ్ బై మెనీ ఓల్డెన్ టైమ్ ఫిజిషియన్స్. సో ఏ కన్వర్షన్ టేబుల్స్ ఇస్ యూస్డ్ బై ద ఫార్మసిస్ట్. వీ హ్యావ్ టు యూస్ ద కన్వర్షన్ టేబుల్స్ అన్నమాట. కన్వర్షన్ టేబుల్స్ మనకు అన్ని తెలిస్తే వాడు ఏ ప్రిస్క్రిప్షన్ రాశాడో, వాడు ఏ మందులు రాశాడో, ఎంత పర్సెంటేజ్ రాశాడో, ఎంత క్వాంటిటీ రాశాడో అన్ని మనం క్లియర్ గా మెజర్ చేసి ఫార్ములేషన్ చేసి మన పేషెంట్ కి ఇవ్వగలం. లేదంటే మనకి ఆ కన్వర్షన్స్ తెలియకపోతే చాలా కష్టం అన్నమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద థింగ్స్ రిగార్డింగ్ ద calculations. So small intro. See this. So these are the weight measures of our metric system. 1 kilogram is equal to 2.2 lb. lb ante pounds. 30 grams equal to 1 ounce. 450 grams equal to 1 pound. 1 gram equal to 15 grains. చూసారా, మెట్రిక్ సిస్టమ్ ని కన్వర్ట్ చేసాం ఇక్కడ ఇంపీరియల్ సిస్టమ్ కి. 60 mg equal to 1 grain. These are very, very important. And capacity measures. 1000 ml equal to 1 quarter. అమ్మా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 15 మినిట్స్ ఈక్వల్ టు 1 ml. అంటే ఇది ఇస్తారు, ఇంపీరియల్ సిస్టమ్ ఇస్తారు మనకి. డైరెక్ట్ గా ఇది ఇవ్వడమ్మా, డైరెక్ట్ గా మెట్రిక్ సిస్టమ్ ఇవ్వడం. ఇంపీరియల్ సిస్టమ్ ఇచ్చి ఎంత అని అడుగుతాడు, మెట్రిక్ సిస్టమ్ లో ఎంత. ఓకేనా? సో 2.2 lb ఈక్వల్ టు 1 కిలోగ్రామ్. ఓకే, ఆడేమడుగుతాడు, 2 lb ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీగ్రామ్స్ అంటాడు. మిల్లీగ్రామ్స్ అంటే మనం ఏం చేయాలి, కిలోగ్రామ్స్ మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. అవునా కదా? అవునా కదా? సో 2.2 lb ఈక్వల్ టు 1000 milligrams అలా రాయాలి. సో వాడు ఇంపీరియల్ సిస్టమ్ ఇచ్చేస్తాడు, మనం ఏంటంటే మెట్రిక్ సిస్టమ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఫర్ ద GPAT ఎగ్జామినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో 1000 ml ఈక్వల్ టు 1 quarter, 500 ml ఈక్వల్ టు 1 pint. నేను చెప్పాను కదా 1 pint అంటే అక్కడ ఎంత ఇచ్చాడు, 1/18 gallon ఇచ్చాడు. గుర్తుందా ఇక్కడ? 1/8 of gallon. 1/8 of gallon అది గుర్తుపెట్టుకోండి. 500 ml ఈక్వల్ టు 1 pint. 30 ml ఈక్వల్ టు 1 fluid ounce. 4 ml ఈక్వల్ టు 1 fluid drachm. 1 ml ఈక్వల్ టు 15 minims. 0.06 ml ఈక్వల్ టు 1 minim. So these are some of the conversions regarding the metric system to imperial system. So these are all conversions అమ్మా. 1 drop 0.06 ఇవన్నీ. 1 teaspoon అంటే ఎంత, మనం అంటాం కదా 1 tablespoonful అంటాం. 1 tablespoon అంటే ఎంత, 15 ml అంట. తర్వాత 1 గ్లాస్ వైన్ గ్లాస్ అంట అంటే ఎంత, 60 ml అంట. 1 టంబ్లర్ ఫుల్ అంట 240 ml. అలా 1 డ్రాప్ అంటే 0.06 ml. సో దీస్ కన్వర్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ చక్కగా చదువుకొని చక్కగా మీరు మనసులో పెట్టేసుకో. ఐ మీన్ మగ్గప్ అయిపోవాలి. ఓకేనమ్మా? షల్ I proceed? Yes, sir. Boys? Yes, sir. Yes, sir. Yes, sir. So calculation based on density. You know what is density? That is weight equal to volume into density. Okay. So let the density equal to weight by volume. Okay. So these are some of the calculations based on the density. So density is defined as the mass of the substance per unit volume. Ante kada. Density is the mass of the substance ante mass by volume amma. M by V. Density equal to mass by volume. Guttupettukondi. It has the units of mass over volume. Specific gravity is defined as the ratio of mass of the substance in the air to that of equal to that of water. Specific gravity ante mass of the substance air lo ఎంత ఉంది to that of equal volume of water. Okay. So in metric system both density and specific gravity are numerically equal anta. Metric system లో density specific gravity రెండు ఒకటేనంట. ఓకేనమ్మా? So weight equal to volume into density or density equal to weight by volume. So this is the formula for the density. Okay. So this is some calculations. You just write it down. You just write pen book అని పెట్టుకోండి. పెట్టున్నారా పెన్ బుక్ అని మీ దగ్గర ఉంటున్నాయా రోజు? Yes, sir. Yes, sir. Yes, sir. So write this formula: density equal to weight by volume or weight equal to volume into density. So these are the examples of some calculations. Calculate the volume of 2 kilograms of glycerine. The density of glycerine is 1.25 grams per ml. So ఎప్పుడు కూడా అమ్మ ఎప్పుడైతే మనకి తక్కువ యూనిట్ ఇచ్చాడంటే ఇక్కడ తక్కువ యూనిట్ ఏంటి, గ్రామ్స్ తక్కువ యూనిట్ కాబట్టి మనం పెద్ద యూనిట్ ఎప్పుడు మనం మార్చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పెద్ద యూనిట్ ని తక్కువ దాంట్లో మార్చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ ఏం జరిగింది, ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్. సో వీ షుడ్ నో ద వాల్యూమ్. వాల్యూమ్ ఈక్వల్ టు వెయిట్ బై డెన్సిటీ. వెయిట్ ఎంత, 2 kilograms. దీన్ని మనం ఏం చేయాలి, గ్రామ్స్ లోకి మార్చుకోవాలి. 2 kilograms ఈక్వల్ టు
2000 grams. So 2000 by 1.25 grams per ml. So answer anta 1600. Antena? Is it clear, Yes, sir. girls? Yes, sir. Yes, sir. Shall I proceed? So this is how we have to calculate. N PPT పంపిస్తాను, don't worry. So this is one more example. Calculate the weight of 200 ml of alcohol whose density is 0.816 grams per ml. Okay, so ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, డెన్సిటీ, వాల్యూమ్ ఇచ్చాడు, డెన్సిటీ ఇచ్చేసాడు. మనకి ఏం కావాలి, వెయిట్ కావాలి. సో వెయిట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, దట్ ఈస్ 200 ఇంటూ 0.816 grams per ml. ఇక్కడ ఏం కన్వర్షన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎంఎల్ లో ఉంది, ఇది కూడా ఎంఎల్ లో ఉంది, కాబట్టి మనం దీన్ని ఏం కన్వర్షన్ చేయక్కర్లేదు. సో 200 ఇంటూ 0.816 grams per ml, that is 163.2 grams. Okay, next one. Now alcoholic dilution. See, alcoholic dilutions చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, సి ఎక్కువ ఆల్కహాల్ అయినా మనం సెడేషన్ అయిపోతూ ఉంటది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకూడదు. ఒక సిరప్ లో కొంచెం ఆల్కహాల్ వేస్తారు. ఓకే, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్కహాల్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే విల్ హ్యావ్ ఏ లీవర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎంత అది మెడిసిన్ అయినా సరే ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటే it creates a liver problem. So alcoholic dilutions are very, very important. Okay, see here. See, the dilute alcohols are made from 95% alcohol. 95% alcohol ante it contains 95 parts of ethyl alcohol and 5 parts of water. 95% అంతేనమ్మా. 85% అంటే ఎంత, 85 volume of ethyl alcohol and 15 parts of volume of water. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. The dilute alcohols are made from 95% alcohol, which contains 95 parts by volume of ethyl alcohol and 5 parts of volume of water. Ante kada, 95 plus 5 anta 100. Andana adhainda? So now when alcohol gets mixed with water, when alcohol gaani eppudaina మనం వాటర్ లో మిక్స్ చేస్తే there are some changes anta. Okay, there will be some changes takes place. ఏంటంటే rise in temperature, కంపల్సరీ రైజ్ ఇన్ టెంపరేచర్, దేర్ ఇస్ ఎ కాంట్రాక్షన్ ఇన్ వాల్యూమ్ లో కాంట్రాక్ట్ అయిపోద్దంట, టెంపరేచర్ రైజ్ అవుద్దంట. అలాగే దేర్ ఇస్ అ టర్బిడ్ అపియరెన్స్ ఇన్ సొల్యూషన్. టర్బిడ్ అపియరెన్స్ అంటే అదొక వైటీ అపియరెన్స్ లాగా అయిపోద్దంట. ఆల్కహాల్ వాటర్ లో మిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, టెంపరేచర్ రైజ్ అయిపోద్ది, వాల్యూమ్ కాంట్రాక్షన్ అయిపోతుంది, తర్వాత టర్బిడ్ అపియరెన్స్ అవుతుంది, అంటే మొత్తం అంతా వైట్ కలర్ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ గా ఉండే వాటర్ అంతా వైట్ కలర్ వచ్చేస్తూ ఉంటుంది, బికాస్ సాల్యుబిలిటీ ఆఫ్ ఎయిర్ ఈస్ మోర్ ఇన్ ఆల్కహాల్ దాన్ ఇన్ వాటర్. ఓకే, ఎందుకంటే ఆల్కహాల్ లో ఎక్కువ ఎయిర్ కలుస్తుంది వాటర్ లో కన్నా. సో ఆ ఎయిర్ కంటెంట్స్ కూడా వాటర్ లో కలిసిపోతూ ఉంటాయి. ఎయిర్ లో ఉన్న కంటెంట్స్ కూడా వాటర్ లో కలిసిపోవడం వల్ల ఇట్ షోస్ ఎ టర్బిడ్ అపియరెన్స్. ఓకే, నౌ వెన్ ద ఆల్కహాల్ ఈస్ డైల్యూటెడ్ విత్ వాటర్, ఇట్ ఈస్ నెసెసరీ టు కూల్ ద మిక్చర్ టు అబౌట్ 20 degrees centigrade. ఎప్పుడైతే మనం ఆల్కహాల్ వాటర్ లో మిక్స్ చేసినప్పుడు దాన్ని కూల్ చేయాలంట. ఓకే, ఇట్ షుడ్ బి కూల్ టు 20 degrees centigrade అండ్ దెన్ ఫైనల్ వాల్యూమ్ ఇస్ వి షుడ్ మేక్ ద ఫైనల్ వాల్యూమ్. ఓకే, సో ఎప్పుడైనా కొన్ని వెహికల్ వాటర్ కాకుండా ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆల్కహాల్ వెహికల్ ఉందనుకోండి, మనం కంప్లీట్ గా ఆల్కహాలే కదా మిక్స్ చేస్తాం అన్ని ఇంగ్రీడియంట్స్ లో. సో అది మిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? So these are some of the points regarding the alcohol. That is, the dilute alcohols are made 95% alcohol, that is which contain 95 parts by volume of ethyl alcohol and 5 parts of volume of water. When alcohol is mixed with water, it rises in temperature, there will be contraction volume, and also this shows a turbid appearance. Okay, and when alcohol is diluted with water, it should cool to the temperature of 20 degrees centigrade such that we should make the final volume. So these are some points regarding the alcoholic dilution. Okay, so there is a problem now. Calculate the amount of 95% alcohol. Calculate the amount of 95% alcohol required to prepare 400 ml of 45% alcohol. Okay, ఎంత 95% alcohol కావాలి దేనికంటే, టు ప్రిపేర్ 400 ml of 45% alcohol. ఏమా ఈ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి ప్రాబ్లమ్. ఓకే, మనకి ఎంత వాల్యూమ్ కావాలి, కంప్లీట్ వాల్యూమ్ ఎంత కావాలి మనకి, 400 ml ఆఫ్ వాల్యూమ్ కావాలి. అవునా? పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ ఎంత చూసారా,
రిక్వైర్డ్ టు ప్రిపేర్ 400 ml అంటే వాల్యూమ్ ఎంత 400 ml కావాలి. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ కావాలి 45% కావాలి. ఓకే, సో పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ ఇస్ 45%. మనకి ఎంత ఉంది మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ యూస్డ్ ఎంత 95% యూస్డ్. ఓకే నౌ వాల్యూమ్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్కహాల్ టు బి యూస్డ్. ఇది మరి స్ట్రాంగ్ ఆల్కహాల్ 95% స్ట్రాంగే కదా, దీనికన్నా స్ట్రాంగ్ 45 కన్నా స్ట్రాంగే కదా 95, అవునా? నౌ volume of strong alcohol to be used equal to volume required into percentage required by percentage used. Volume required ఎంత 400, percentage required ఎంత 45 by percentage used ఎంత 95. సో ఆన్సర్ ఎంత 184.47 ml అయితే కావాలి. ఓకే, సో ద వాల్యూమ్ ఆఫ్ స్ట్రాంగ్ ఆల్కహాల్ టు బి యూజ్డ్ ఇస్ 184.47. ఓకే, is it clear? So this is how we have to calculate the alcoholic calculate the concept of this calculations regarding the alcoholic dilution. Now వీటికి ఇంకా నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఇదంతా ఒక ఎగ్జాంపుల్ ఏనమ్మా, నేను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి మీరు అసైన్మెంట్ కింద చేయొచ్చు. ఓకేనమ్మా? నా అలిగేషన్ మెథడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్. ఈ క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు మీకు ఫార్మస్యూటిక్స్ లో. ఈ క్వశ్చన్ లేకుండా లేదా ఈ ఆల్కహాలిక్ డైల్యూషన్స్ లేకుండా, అలిగేషన్ మెథడ్ లేకుండా మీకు క్వశ్చన్స్ ఉండవు. ఓకే, కొంతమంది చాయిస్ లో వదిలేస్తారు అనుకోండి, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, మీరు నేర్చుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలిగేషన్ మెథడ్. నౌ అలిగేషన్ మెథడ్ అంటే when the calculation involves mixing of two similar preparations. ఓకే, ఒక ప్రిపరేషన్ ఏమో నా దగ్గర 10% ఉంది అంటే సిరప్ మీరు ఒక 20% తయారు చేశారు. ఓకే, గర్ల్స్ ఏమో 20% ఆఫ్ స్ట్రెంత్ తో సిరప్ తయారు చేశారు. బాయ్స్ ఏమో 40% ఆఫ్ స్ట్రెంత్ తో క్యాలిక్యులేట్ చేశారు, ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ సిరప్ చేశారు. కానీ రెండు సిరప్లు ఒకటే కదా, సిరప్ రెండు ఒకటే కదా, ఇది సిరపే, కానీ దీని స్ట్రెంత్ ఎంత, బాయ్స్ ఏమో అమ్మాయిలేమో 20% చేశారు, అబ్బాయిలేమో 40% చేశారు. అలాంటప్పుడు టు ప్రొడ్యూస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్ట్రెంత్, ఈ రెండు కలిస్తే ఎంత స్ట్రెంత్ ఉంటుంది, లైక్ యూటెక్టిక్ మిక్చర్. ఓకే, ఈ రెండు కలిసినప్పుడు ఎంత స్ట్రెంత్ మనం చూసుకోవచ్చు, ఈ రెండు కలిస్తే ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే అంటే ఈ రెండిటికి ఇంటర్మీడియట్ స్ట్రెంత్ ఎంత అని కనుక్కోవడానికి వీఆర్ హ్యావింగ్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్ అలిగేషన్ మెథడ్. దే హ్యావింగ్ ఎ మెథడ్ కాల్డ్ యాజ్ అలిగేషన్ మెథడ్. ఓకే, సో దిస్ మెథడ్ ఈస్ రిప్రజెంటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ మెథడ్ అలిగేషన్ మెథడ్ ఇచ్చినప్పుడు ఇలా బొమ్మ వేసుకోవాలమ్మా, మీరు ఇలా డ్రా చేసుకోవాలి. ఎలా అంటే రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత, ఇది స్ట్రాంగ్ పర్సంటేజ్, ఇది వీకర్ పర్సంటేజ్, ఇది రిక్వైర్డ్ పర్సంటేజ్ మైనస్ వీకర్, ఇలా ఇది మైనస్ చేయాలమ్మా. దీని నుంచి ఇది మైనస్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఓకే, దీని నుంచి ఇది మైనస్ చేస్తే ఇక్కడ వస్తుంది ఆన్సర్. ఓకే, సో స్ట్రాంగర్ పర్సంటేజ్ మైనస్ రిక్వైర్డ్ పర్సంటేజ్, ఇక్కడ ఏంటంటే వీకర్ కాబట్టి రిక్వైర్డ్ పర్సంటేజ్ మైనస్ వీకర్ పర్సంటేజ్. సో ఈ క్యాలిక్యులేషన్ ఇలాగా. ఓకే, సీ దిస్. అమ్మ అర్థమైందా? హలో బాయ్స్, ఏం చెప్పండి సార్. ఇది ఏం లేదబ్బా, అలిగేషన్ మెథడ్ అంటే మీరు అమ్మాయిలేమో 20% ఆఫ్ సిరప్ చేశారు, అబ్బాయిలేమో ఒక 40% ఆఫ్ సిరప్ చేశారు. ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత అంటే ఈ స్ట్రెంత్ వేరు ఈ స్ట్రెంత్ వేరు కదా, నాకేంటంటే ఇంటర్మీడియట్ స్ట్రెంత్ కావాలి. ఈ రెండు కలిసినప్పుడు ఏ స్ట్రెంత్ తో ఉంటది, పలానా ఆల్కహాల్ ఏ స్ట్రెంత్ లో ఉంటుంది. ఇది కూడా ఆల్కహాలిక్ సంబంధించిందే, ఈ అలిగేషన్ మెథడ్ కూడా ఆల్కహాలిక్ సంబంధించిందే. ఈ రెండు కలిసినప్పుడు ఎంత ఆఫ్ ఆల్కహాల్ మనకి స్ట్రెంత్ ఉంటుంది, ఆ రెండు కలిసినప్పుడు ఎంత ఆల్కహాల్ స్ట్రెంత్ ఉంటుంది, అది పేషెంట్ కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తెలుసుకోవడానికి వీఆర్ హ్యావింగ్ ఎ ప్రిపరేషన్ కాల్డ్ యాజ్ అలిగేషన్ మెథడ్. ఓకేనా? సో అలిగేషన్ మెథడ్ మనం చేయాలంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ వేసుకోవాలి. ఈ డయాగ్రామ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి, చెప్తారు. ఈ డయాగ్రామ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంటే మనకి ఎంత రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత కావాలి, ఎంత రిక్వైర్డ్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఉంది, స్ట్రాంగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, వీకర్ పర్సంటేజ్ ఎంత ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఇది మైనస్ ఇది చేయాలి. రిక్వైర్డ్ పర్సంటేజ్ మైనస్ వీకర్ పర్సంటేజ్, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. రిక్వైర్డ్ పర్సంటేజ్ మైనస్ స్ట్రాంగ్, ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది డయాగ్రామ్ వేసి పక్కన పెట్టుకోండి. సీరియస్. ఇప్పుడు క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ 95% ఆల్కహాల్. క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్, ఇందాకలాగే ఆల్కహాలిక్ డైల్యూషన్ లాగే, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ 95% ఆల్కహాల్ required to prepare 600 ml of 70% alcohol. Okay, ఎంత 95% ఆల్కహాల్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ 600 ml of 70% ఆల్కహాల్ అన్నాడు.
ఓకే సో వాల్యూమ్ రిక్వైర్డ్ ఎంత మనకి 600 పర్సెంటేజ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ ఎంత 70 అర్థమవుతుందా ప్రభాస్ ఎస్ సార్ అర్థమైందమ్మా ఇందాక ఏం చేసాం ఇందాక ఆల్కహాలిక్ డైల్యూషన్ లో చేసాం ఇది అలిగేషన్ మెథడ్ లో చేస్తున్నాను ఈ సమ్ ఈ ప్రాబ్లమ్ ఓకే సో వాల్యూమ్ రిక్వైర్డ్ ఎంత 600 ml పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ రిక్వైర్డ్ ఎంత 70 ఎంత ఉంది మనకి ఎంత యూజ్ చేస్తాం మనం 95% యూజ్ చేసాం ఓకే సో ఇక్కడ స్ట్రాంగ్ ఏది స్ట్రాంగర్ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఎంత 95 సార్ 95 వీకర్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు ఏమైనా ఇచ్చాడు వీకర్ పర్సెంటేజ్ ఇచ్చాడు ఇందులో No, sir. నో సార్ లేదు 70% వీకర్ కాదు అది మనకు ఎంత ప్రిపేర్ చేయాలని మనం తెలుసుకోవాలి అది ఓకేలా ఎంత కావాలని సో ఇది వీకర్ పర్సెంటేజ్ ఎంత అమ్మ మీరు కూడా ఒకసారి చెప్తా ఉన్నారు 0 సో వాట్ ఈస్ ద 70 నౌ రిక్వైర్డ్ కదా ఇక్కడ చూడండి రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇక్కడ వేసాను సో 70 సో 70 మైనస్ 0 ఇది ఈక్వల్ టు 70 ఇక్కడ ఆన్సర్ అమ్మా ఇక్కడ ఆన్సర్ ఓకే సో 95 మైనస్ 70 25 ఓకేనా సో ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇందులో ఇందాక మనం ఫస్ట్ స్టెప్ ఒకటి చెప్పాను మీకు 95% ఆఫ్ ఆల్కహాల్లో 95 పార్ట్స్ ఆఫ్ ఇథర్ ఆల్కహాల్ ఉంటుంది 5 పార్ట్స్ ఆఫ్ వాటర్ అని చెప్పాను అవునా ఇక్కడ కూడా అదే ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది ఒక సొల్యూషన్ లో అదే ఒక ప్రిపరేషన్ అనేది మనం క్యాలిక్యులేషన్ మెథడ్ లో చేస్తున్నాం అమ్మా ఓకేనా సో సీ దిస్ సో 95 మైనస్ 70 ఈక్వల్ టు 25 70 మైనస్ 0 ఈక్వల్ టు 70 ఈ మెథడ్ దీని ద్వారా చేస్తాం ఓకే ఇక్కడ క్యాలిక్యులేషన్ అయిపోయింది నౌ చెక్ ఇట్ 70 parts of 95% alcohol and 25 parts of water will produce the required percentage alcohol. Okay, Namma? Antena? 70 parts of 95% alcohol and 25 parts of water will produce the required percentage of alcohol. That is, quantity of 95% alcohol required equal to, అంటే ఇక్కడ ఆల్కహాల్ కౌంట్ చేస్తాం మనం ఎంత ఆల్కహాల్ equal to 600 into 70 by 95 okay that equal to 422.10 quantity of water required equal to 600 into 25 by 95 common that is equal to 157.90 ml so this is how we have to calculate the problem regarding the allocation method amma idi koncham confusion untadi don't worry మీరు ఒకసారి ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తాను దాని ప్రకారం మీరు చేయండి ఇది నేను పీపీటీ పంపిస్తాను you start doing the problem so that you don't have any doubts నాకు డౌట్స్ అని ఉంటే నాకు అడగండి నో ప్రాబ్లం ఇది అర్థమైందా అమ్మా ఎస్ సార్ Yes, sir. sure shall I proceed hello మా అర్థం కాలేదు మళ్ళీ చెప్పనా హలో మా రెస్పాండ్ అవ్వండి అమ్మా Yes, sir. okay now these are some of the problems regarding same this is also alcoholic problems like how much quantity of 60% 50% 30% and 20% alcohol should be mixed ఎంత క్వాంటిటీ ఆఫ్ 60% 50% 30% 20% ఆఫ్ ఆల్కహాల్ మిక్స్ చేస్తే నాకు 40% ఆల్కహాల్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట సో 40 ఈక్వల్ టు చాలా ఈజీ అమ్మ 40 ఏం చేస్తాం మళ్ళీ 40 మైనస్ 20 ఈక్వల్ టు 40 మైనస్ 20 ఈక్వల్ టు 20 40 మైనస్ 30 ఈక్వల్ టు 50 40 మైనస్ 50 ఈక్వల్ సారీ 50 మైనస్ 40 ఈక్వల్ టు 10 60 మైనస్ 40 ఈక్వల్ టు 20 పార్ట్స్ ఓకే ఇది ఇంకొక సమ్మం ఇది అలిగేషన్ మెథడ్ కాదు ఇదొక ప్రాబ్లం ఇలాంటి అన్ని ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి ఓకే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి అంటే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ 60% 50% 30% అండ్ 20% ఆల్కహాల్ షుడ్ బి మిక్స్ టు గెట్ 40% ఆల్కహాల్ అంటే ఇలాంటి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఈ రకంగా చేసుకోవాలి ప్రాబ్లమ్ ఓకే సో 40 minus 20 equal to 20 parts of 60%, 40 minus 30 equal to 10 parts of 50%, 50 minus 40 equal to 10%, 10 parts of 30%, 60 minus 40 equal to 20 parts of 20%. So this is how we have to calculate. Okay. Now, so this is the problem. Okay. So like this,
వీ హ్యావ్ టు డూ ద ప్రాబ్లమ్స్. కొంచెం ఒకసారి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి చూసుకొని మీరు చేతితో చేస్తే గానీ ఇవన్నీ మనకు రావు. అర్థమైందా? నేను నోట్తో చెప్పడం కాకుండా మీరు చేతితో ఒక బుక్ లో పెట్టి చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, లేకపోతే అనేది మనకు రావు. అర్థమైందా? ఓకే Okay, sir. Yes, sir. Okay, sir. బాయ్స్, Okay, sir. Yes, sir. so this is how we have to Yes, do the sir. problems. క్వాంటిటీ ఈక్వల్ 20 బార్స్ ఇదంతా ఒకసారి మీరు చూసుకోండి. ఇది ఈజీయే, కానీ అలిగేషన్ మెథడ్ కొంచెం కష్టం. ఒకసారి చూసుకొని దాని ప్రకారం చేయాలి. ఓకేనా? ఇది కూడా ఈజీగానే ఉంటుంది మీరు ఒక్కసారి చేతితో చేస్తే. ఓకేనమ్మా? So this comes the today's end of the class, and tomorrow we'll talk about only we are having another two methods. One is proof spirit తర్వాత isotonic calculations. Okay, ఈ రెండు calculations కూడా అయిపోతే we'll be completing the pharmaceutical calculations chapter. Okay, in this pharmaceutical calculations chapter, alligation method is very very important, and the problems of this fellow alcoholic dilution is also very very important. ఈ ఒకసారి చేతితో కూర్చొని నీట్ గా ఫార్ములాస్ అన్ని రాసుకొని నీట్ గా చేస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనమ్మా? ఓకే, Yes. Yes, sir. Yes, sir. Okay, sir. ఐ విల్ సెండ్ సమ్ మోర్. నేను అసైన్మెంట్ ఇస్తాను ఈ ప్రాబ్లమ్ సంబంధించి. నాకు ఒకసారి మీరు చేసేసి నాకు రేపు ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, నేను ఇప్పుడు పంపించేస్తాను. మీరు చక్కగా చేసేసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని చేసేసి ఐ సెండ్ ద క్వశ్చన్స్ రా. ఐ సెండ్ ద క్వశ్చన్స్ చేసేసి నాకు రేపు ప్రాబ్లమ్స్ అన్ని రేపు అన్ని ఆన్సర్స్ చెప్పండి. ఓకేనా? Yes, sir. Okay, sir. Yes, చాలా sir. క్లోజ్ ఫర్ టుడే. అండ్ టుమారో ఐ వాంట్ నేను క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతాను. అండ్ ఐ విల్ గివ్ ద టైమ్ అండ్ ఐ విల్ గివ్ ద డేట్ ఆల్సో వెన్ టు సబ్మిట్ ఆల్ దీస్ థింగ్స్. సబ్మిట్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ మై Yes. PPT now. So I hope this class is clear. Yes, sir. I hope this class is clear. Hariprasad. ఒక్క నిమిషం అమ్మా. అజయ్ కుమార్ ఉన్నారా? వెర్ ఇస్ అజయ్? అజయ్ వచ్చాడు ఈరోజు? వచ్చి వెళ్ళిపోయారు సార్. వచ్చి లెఫ్ట్ అయిపోయాడు. నాకు అందుకే డౌట్ వచ్చి ఇప్పుడు అటెండెన్స్ చూశాను నేను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేస్తే మాత్రం అస్సలు ఊరుకోండి. నేను చెప్తున్నాను, వస్తే క్లాస్కి రండి లేదా మానేసేయండి. అంతేగాని వచ్చేసి అటెండెన్స్ తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? కొంచెమైనా బాధ్యత ఉండాలి. ఏదో రోజు ఇంత కష్టపడి ఎవరు చెప్తాడు? నాకు అర్థం కాదు. ఇదే నా కోసం చెప్తున్నారా క్లాస్ ఏంటి? అటెండెన్స్ కోసం ఎవడు వస్తున్నాడు? రోల్ నెంబర్ 1. Present, sir.